శుభాది వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మరి ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మరొకసారి మనమంతా ఈ విధంగా దేవుని సముఖంలో కూడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన సమయం కొరకు దేవునికి స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందామండి. అందరూ కలిసి నాతో ఏకీపించి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు గారికి మనం చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దైవజనుని యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికై వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, మీ దయచేత, మీ మహా ఉచితమైన గొప్ప చేత గడిచిన దినములన్నీ కూడా మీ హస్తము నీడలో దాచి కాచి కాపాడిన విధానం కొరకై స్తోత్రం 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 తండ్రి. ఈ రాత్రి మరొకసారి మేమంతా ఈ విధంగా కలుసుకొని మీ నామాన్ని స్తుతించి మీ నామంలో ప్రార్థన చేయడానికి, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన వాక్యం కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. కొద్ది సమయం ఈ సేవకుడు మీ సులుచాటున మరుగుపరిచి మీ మాటలు బయలుపరచండి. ప్రతి ఒక్కరికి వినే చెవులు గ్రహించే మనస్సు దయచేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనమంతా కూడా ధ్యానం చేసుకున్నామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథం 46వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనమంతా ధ్యానిస్తున్నామైతే చూడండి, ఇక్కడ ఈ 46వ కీర్తన గ్రంథంలో మొదటి వచనంలో మనకి కొన్ని మాటలు కనిపిస్తున్నాయి. దేవుని వాక్యంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటని చూస్తే, మనం ఎంత చదివినా, ఎన్నిసార్లు చదివినా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, దాంట్లో ఏదో ఒక కొత్తదనం అనేది మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూనే ఉంటాడు. చూడండి, 46వ కీర్తన మనం చాలాసార్లు చదివే ఉండొచ్చు, దైవజనుడు చెబితే వినే ఉండొచ్చు. అయినా కూడా ఒక కొత్తదనం, అది ఒక కేవలం పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనం చూడగలమండి. ఎందుకంటే దేవుడి మాటలు జొండతేని దారుల కంటే మధురాతి మధురం అని బైబిల్ సెలవిస్తుంది. వాక్యమే దేవుడే వాక్యమై ఉన్నాడు. గమనించాలి. ఈ 46వ కీర్తన మొదటి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు మనకి ఎలా ఉన్నాడంటే ఆశ్రయముగా ఉన్నాడు. గమనించాలి. ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేంది, ఎవ్వరూ చేయలేంది ఒక యేసుక్రీస్తు ప్రభు చెప్పగలిగిన వాడు, చేయగలిగిన వాడు. అదేంటంటే ఆయన అన్ని సమయాల్లో మనకి ఎలా ఉంటాడంటే ఆశ్రయముగా ఉంటాడు. మరి దేవుడు మనకి ఆశ్రయముగా ఉండగా మనకి విరోధి ఎవరండి? ఎవరు లేడు. ఒకవేళ విరోధులు ఉన్నా, విరోధులు సైతం, శత్రువులు సైతం కూడా దేవుడు మిత్రుడుగా మార్చగలిగిన వాడు. మొట్టమొదటి మాట ఏంటంటే దేవుడు మనకి ఆశ్రయముగా ఉన్నాడు. రెండవది ఆయన దుర్గమునై ఉన్నాడు. మూడవది ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, యేసయ్య ఎలాంటి దేవుడు, ఏమై ఉన్నాడంటే ఆపత్కాలములలో ఆయన ఎలాంటి వాడంటే నమ్ముకొనదగిన సహాయకుడు. చాలామంది అన్నీ ఉండగా ఉంటారు, అంత అనుకూలంగా ఉంటే ఉంటారు. కానీ యేసయ్య ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన ఒక సహాయకుడు. ఈరోజు నీ కుటుంబానికే ఒక ఆపద
దేశమంతులకి ఆపద రావచ్చు, లేక ప్రస్తుతం మన దేశానికి ఒక ఆపద వచ్చింది. మనం తరచుగా ఈ వాక్య పరిచర్యలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఈ విషయాన్ని ప్రతి సేవకులు ఎదుగుతూనే ఉన్నారు, చెబుతూనే ఉన్నాం, ప్రార్థిస్తూనే ఉన్నాం, ప్రార్థన చేయమని ప్రకటిస్తూనే ఉన్నామండి. ఎందుకంటే కని విని ఎరగని వీటిలో ఒక షాక్. అదేంటంటే ఎవ్వరు కూడా ఎప్పుడు ఇలాంటి జరుగుతుందని ఎవ్వరు ఊహించుకోలేదు. అంతకుముందు ఇలాంటివి సమస్యలు, ఇలాంటి వైరస్లు అనేకమైన వచ్చినా వచ్చి అవి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు బలహీనులు చనిపోయి నిజంగా లోకాన్ని విడిచిపెట్టేసేవాడు. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఇంకా అది ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, లేక ఎవరికి వస్తుందో, ఎవరు ఏమైపోతారో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ కరోనా వైరస్ గురించి ఒక మాటలో మీరు చెప్పాలంటే గమనించాలి. ప్రాణము లేని జీవి కరోనా వైరస్. ఒక వైరస్ అది, దానికి ప్రాణం లేదు. ఈ ప్రాణము లేని జీవితో ప్రాణమున్న మనిషి పోరాడుతున్నాడు. ఎంత విచిత్రం చూడండి. అసలు ఉన్న సమస్య ఏంటంటే ప్రాణము లేని జీవి. అది వైరసే కానీ ప్రాణం లేదు కదా. కానీ మనం ఎలాంటి వాడు అండి? శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, అన్నీ కలుగున్నాం. ఒక 100 కేజీలు బస్తా కూడా ఎత్తుకొని పోయగలం అంటే అంత బలం కలిగిన వాడు. మరి ప్రాణము లేని ఒక జీవితో ప్రాణమున్న ఒక వ్యక్తి నిత్యము పోరాడుతూనే యుద్ధం చేస్తూనే ఉంటాడు. కొంతమంది ఆకులు రానట్టు రాలిపోతున్నారు, కొంతమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు, మరికొంతమంది ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగానే అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇదంతా మనకి మన దేశానికి ఆపద కాదంటారా? ఇలాంటి ఆపద నేను ఒక సేవకుడుగా చెప్పాలంటే మన తరంలో కానీ మన పిల్లల తరంలో కానీ రాకుండా దేవుడే కాపాడును గాక. ఆమేన్. మరి ఈ ఆపదలో ఎక్కడికి వెళితే ఈ ఆపద మనం తీరుస్తారండి? ఎవరు తీరుస్తారండి? ఇలాంటి ఆపదలో మనం ఎవరి దగ్గరికి వెళితే, ఏం చేస్తే మనకున్న ఆపదకి పరిష్కారం దొరుకుతుంది? ఎక్కడికి వెళ్ళినా నిష్ప్రయోజనం, ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెబుతూనే ఉన్నారు. ఈ వైరస్ గురించి మెడిసిన్ కనిపెట్టే వాళ్ళు కొంతమంది 2-3 నెలలు అంటున్నారు, కొంతమంది వచ్చే నెలలో అంటున్నారు, మరి కొంతమంది 6 నెలలు అంటున్నారు. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఎప్పటి వరకు ఇది జరుగుతుందో అది ఎవరికి తెలియని పరిస్థితి. అంటే ఎక్కడికి వెళ్ళినా మానవుని జీవితంలో ఈ సమస్య నుంచి విడిపించబడే పరిస్థితులే లేవు అన్నట్టుగా కనిపిస్తుంది మాకు. అంటే దేశానికి ఇప్పుడు ఆపద వచ్చింది, ఆ దేశంలో ఉన్న ప్రసన్నమైన మనకు కూడా ఆపద వచ్చింది. చూడండి, ఒక పక్క ఈ వైరస్ని బట్టి ఎవరు పని చేసుకుంటానికి, బయటికి వెళ్ళడానికి ఈ అవకాశం లేని పరిస్థితి అయితే నిత్యావసర వస్తువులు కనీసం మరి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు ప్రభుత్వాలు ప్రకటించిన రీతిగా కొనుక్కొచ్చుకొని కనీసం భోజనాన్ని సిద్ధం చేసుకొని తింటానికి కూడా పేదవాడికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే అన్ని భయంకరమైన రేట్లు అమ్ముతున్నారు. మనం ఏమి కొనలేము, మనం ఆహారం కూడా తినలేము అన్నట్టుగా ఒక పరిస్థితి చూసారు. మరొక పక్క గత 2-3 రోజుల నుంచి అన్ని చోట్ల వర్షాలు భయంకరంగా కురుస్తూనే ఉన్నాయి. అన్ని రకాల పంటలు కూడా నేలపాలైపోతున్నాయి. వరి పంట, మిర్చి పంట, అన్ని రకాల పంటలు. ఒక పక్కన ఏది కొనుక్కుంటానికి లేదు, ఏది సిద్ధపరచుకుంటానికి లేదు, ఏది తెచ్చుకుంటానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పంటలు కూడా పాడైపోతే ఇక మానవ జీవితంలో ఉన్న ఆపద ఇలాంటి ఆపద కాదండి. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు మనుషులు నమ్మితే ఆ సహాయం ఎప్పుడు వరకు ఎక్కడ వరకు వస్తుందో తెలియదు.
రాజును నమ్మితే ఆ సహాయము ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు వస్తుందో కూడా తెలియదండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఆపత్కాలంలో ఎక్కడికో వెళ్ళి ఏదో చేసి ఏదో చేదమంలోని కలవరపడే దానికంటే జీవము కలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, ప్రైజ్ ది లార్డ్, ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నమ్ముకుంటే, ఆయన మీద నమ్మిక ఉంచితే ఆయన సహాయం ఎలాంటిదంటే ఎవరికైనా అది ఎంతటిదైనా, అది ఎటువంటి సహాయమైనా ఆయన సమృద్ధిగా ధారాళముగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన సహాయం చేస్తాడు. అతి త్వరలోనే ప్రార్థన చేయండి. ఈ కరోనా వైరస్ నుంచి దేవుడు మనల్ని పూర్తిగా విడిపించునుగాక. ఒకవేళ మీరు అనుకోవచ్చు అతి త్వరలో అంటే ఇక ఎన్ని రోజులు? దేవుని యందు నమ్మిక ఉంచి మనం ప్రార్థించాలి. కానీ ఈరోజు ఈ రాత్రే దేవుడు ఉన్న పరంగా అన్ని పరిస్థితులు మార్చునుగాక. ఎందుకంటే ఆయన ఇహమందును పరమందును సర్వ అధికారం కలిగిన దేవుడై ఉన్నాడు. రాజుల్లో సైతం గజగజల ఆడించిన దేవుడు, రాజశాసనాలు తిరిగి అయినా రాయించిన దేవుడు అండి. ఆయనకి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదే లేదు అని లేఖనాలు ఘోషించి సెలవిస్తున్నాయి. మరి దేవుడి వాక్యము ఇంత శుద్ధంగా మనకు రాసుంటే ఒకవేళ ఆపద రావచ్చు, ఆపదలో ఉండొచ్చు. ఎందుకు నీ జీవితంలో నేనేమైపోతాను, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి అని నిరాశల మధ్యన, నిట్టూర్పుల మధ్యన ఎందుకు నువ్వు అలాడుకుంటున్నావు? మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అయ్యాడంటే ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. ఆయన మీద నమ్మిక ఉంచు. ఆయన మీద నమ్మిక ఉంచి ప్రార్థన చేయి. ఆయన మీద నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆయన దాటిపోయే దేవుడు కాడు. నువ్వు అడగాలే కానీ నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ఆయన చేసునుగాక. ఆమేన్. మరి ఆయన అత్యధికమైన కార్యాలు చేయాలంటే, ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో చేయాలంటే, నీకున్న ఆపత్కాలపు పరిస్థితులన్నీ యేసుక్రీస్తు మార్చాలంటే నీవు ఆయన నమ్ముకొని, ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన నమ్ముకొని ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకైనా జవాబును అనుగ్రహించును కాక. ఆమేన్. ఒకసారి ఏం జరిగిందంటే, కానా అనబడిన ఒక ఊరు ఉందండి. చూసారా, పేరే చాలా, ఆ ఊరి పేరే చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా ఉంది. కానా. సహజంగా కానా అనే మాట హిందీలో భోజనం. గమనించాలి. ఈ కానా అనబడిన ఊరిలో వివాహం జరుగుతుంది ఒక వ్యక్తిది. ఆ వివాహానికి చాలా మందిని పిలిచారు. ఏం జరిగింది అని చూస్తే, ఆ చాలా మందిని పిలిచిన అతనే యేసుక్రీస్తు ప్రభుని ఆయన శిష్యులను కూడా పిలిచారండి అక్కడికి. యేసుక్రీస్తు ఆ రోజుల్లో భూలోకంలో మనిషిగా, మానవుడిగా, శరీరధారిగా వచ్చి పుట్టి ఆయన సశరీరుడుగా సంచరిస్తున్న దినాలు. మరి ఏం జరిగింది అని చూస్తే, అక్కడ యూదులకు ఒక ఆచారం ఉందండి. ఏంటి ఆచారం అంటే, భోజనం చేసే ముందు పిండిలో ద్రాక్షారసం తాగుతారండి. ఆ ద్రాక్షారసం జనాలు అయిపోయింది. ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా చూడటానికి ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా పెట్టారు. అంటే ఒక అతనికి బాధ్యత మొత్తం అప్పగించారు. అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఆ బాధ్యత వహించే
అధ్యక్షుడు దగ్గరకు వచ్చి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పారు. అక్కడ మరియా అనబడిన ఒక స్త్రీ ఉంది. ఆవిడ యేసు ప్రభుకి జన్మనిచ్చిన వ్యక్తిగా ఉంది. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. చూసారా, అంటే అమాయకమైన ప్రజలు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నారండి. ఇప్పుడు ఏదైనా ఒక అవసరం వచ్చింది, ఒక సమస్య వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఎక్కడికి వెళితే ఆ సమస్య తీరతో కూడా మనుషులు తెలియట్లా. ఎవరి దగ్గరికి వెళితే ఆ సమస్యను పోగొడతారు, ఎవరి దగ్గరికి వెళితే ఎవరిని ఆశ్రయిస్తే పరిస్థితులు మార్చబడతాయి అనే ఆలోచన లేదండి. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళామా లేదా, ఎవరో ఒకరి దగ్గర చెప్పామా లేదా అన్నట్లుగా ఆ రోజుల్లో కూడా అలా చేసేవాడు లేకపోలేదు. ఆవిడ డైరెక్ట్గా ఒక మాట చెప్పింది, బాబు నాతో చెప్తే ఏం ప్రయోజనం, అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయనకి చెప్పండి, ఆయన చెప్పింది మీరు చేయండి, మీకు మరి సమస్య అంతా తీరిపోతుంది, మీ ఆపద పరిస్థితులన్నీ మారిపోతాయని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేదో చేస్తానులే, నేను రికమెండేషన్ చేస్తానులే, లేదా ఇలా చేసుకోండి అని ఆవిడ చెప్పలా. ఆయన మీతో చెప్పింది చేయండి. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచాన్ని శాసించగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచాన్ని ఏదైనా ప్రపంచంలో చేయగలిగిన వాడు, సృష్టించగలిగిన వాడు, పరిస్థితులు మార్చగలిగిన వాడు, ఏదైనా ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా మార్చగలిగిన గొప్ప శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో సంబంధించిన దేవుడు కాదండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయన దేవుడై ఉన్నాడు. నమ్మినా నమ్మకపోయినా అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఎవరు ఈ మాట మనకి చెప్పగలరు చెప్పండి? యేసయ్య ఒక్కడే చేయగలిగిన మాట. ఎందుకంటే ఆయన విశ్రాంతిని ఇవ్వడానికి సమర్థత కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఏం జరిగింది అని చూస్తే యేసు ప్రభు చెప్పినట్లుగా వాడు చేశారండి. అక్కడ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటండి, నీళ్లు ద్రాక్షారసంగా ఎలా మార్చబడ్డాయి? రాతి మానంలో వాళ్ళు పోసింది నీళ్ళే, వాళ్ళు ముంచింది నీళ్ళే. ద్రాక్షరసం కావలసిన వాళ్ళు అడిగినప్పుడు ఆ గ్లాసుల్లో పోసింది కూడా నీళ్ళే. అది త్రాగుతుండగా ఆ నీళ్లు ఎలా మార్చబడ్డాయంటే ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. చాలా మంది పరిగెట్టుకు వెళ్ళి అంటారు, బాబు మేము చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాం, చాలా ఫంక్షన్లో పాల్గొంటాము, అందరూ ముందు మంచి ద్రాక్షరసం పోస్తారు, అందరూ జనాలు ఎక్కువైపోయి ఉన్నప్పుడు జబ్బు రసం అంటే కల్తీ, ఆ జబ్బు రసం కల్తీని పోస్తారు, మీరెక్కడి తెచ్చారో మాకు అర్థం అవ్వట్లేదు, ముందు పోసి దానికంటే వెనక పోసింది మధురాతి మధురముగా ఉన్నది. స్తోత్రం. చూసారా ఆశ్చర్యపోతాం. ముందు పోసిన ద్రాక్షరసం కంటే కూడా వెనకాల సారి పోసిన ద్రాక్షరసం అంటే మధురాతి మధురముగా. ఎందుకు ఆ నీళ్లు ఆ ద్రాక్షరసంగా మధురాతి మధురంగా మార్చబడ్డాయంటే అది యేసుక్రీస్తు ప్రభు వల్ల కలిగిన కార్యం. అది యేసయ్య చేసిన కార్యం. అది చూసారా, యేసుక్రీస్తు ప్రభు ఒక కార్యాన్ని ప్రారంభిస్తే అది ఎంత మధురముగా ఉంటుందంటే అది తరతరాలు తరతరాలు చెప్పుకోదగినట్లుగా అది ఉండునుగాక. ఆమేన్. వాళ్ళకున్న ఆపద ఏంటంటే జనాలందరూ వచ్చేసారు, గుంపులు గుంపులుగా జనాలు వచ్చారు. కానీ అక్కడ ఉన్న ఆపద, ఉన్న అవసరం ఏంటంటే ద్రాక్షరసం కావాలి. యేసయ్య నోటి మాట నీళ్లు ఏం చేయబడ్డాయంటే ద్రాక్షరసంగా మార్చబడ్డాయి.
నువ్వే ఆపదలో ఉన్నావో నాకు తెలియదు. అనారోగ్యమైన ఆపదలో ఉన్నావో, అప్పులైపోయి ఆర్థిక ఆపదలో ఉన్నావో, అవమానముల మధ్యన, నిందల మధ్యన, నిట్టూర్పుల మధ్యన ఆపదలో ఉన్నావో, ఒంటరిగా నీ జీవితాన్ని కొనసాగించే వ్యక్తిగా నువ్వు ఉన్నావు నాకు తెలియదు. కానీ ఆపత్కాలంలో యేసుక్రీస్తు దేవుడు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడు. నీవు ఆయన మీద ఆనుకొని ఆయన మీద నమ్మిక వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ పరిస్థితులన్నీ యేసయ్య మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. నేను ఈ సమయంలో ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో సశరీరంగా సంచరిస్తున్న ఆ రోజుల్లోనే తెల్లవారుతూ ఉండగా ఆయన గలిలయ సరస్సు తీరాన నడుచుకుంటూ వస్తున్నాడు యేసయ్య. అప్పటికే రాత్రంతా సముద్రంలో ఆ సరస్సులో, గలిలయ సరస్సులో వలలు వేసి ఒక్క చాపు కూడా పడకోకుండా ఇక నా జీవితమైతే నా పొద్దుకెత్తికి తను తాను తిట్టుకుంటూ ఒడ్డుకొచ్చి తన వలని కడుక్కొని బాగు చేసుకుంటున్నాడు. ఎందుకంటే అన్నిసార్లు వలేసాడు కదా, ఆ కర్రలు పిచ్చి పిచ్చివన్నీ పడ్డాయి, అవంతా శుభ్రం చేసుకుంటూ కడుక్కుంటున్నాడు. ఆ వల కడుక్కుంటూ తను తాను తిట్టుకుంటున్నాడు. కొన్నిసార్లు చూడండి, మన పరిస్థితులు తారుమారైపోయినప్పుడు, మన పరిస్థితులన్నీ రకరకాలుగా మారిపోయినప్పుడు, మేలైన పరిస్థితి నుంచి కీడులోకి వెళ్ళిపోయినప్పుడు, ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మనమే కొన్నిసార్లు దూషించుకుంటూ తిట్టుకుంటూ, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం, నా ఒక్కడికైనా ఎవరికైనా ఇటువంటి పరిస్థితి ఉందా, నా ఒక్కదానికైనా ఎవరికైనా ఇటువంటి పరిస్థితి ఉందా అని నెమ్మది లేని పరిస్థితుల్లో అనుకునే మాట్లాడాలి. ఏం జరిగింది అని చూస్తే, అతని ఇంటికి వెళ్తే కొన్ని బాధ్యతలు ఉన్నాయి అతని మీద, కానీ ఇంటికి వెళ్ళానికైనా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చాప కూడా పడలేదండి. యేసు ప్రభు తెల్లవారుతూ ఉన్న సమయంలో అతని తోలికి వచ్చిన వారందరికీ పరలోక రాజ్య సంగతులన్నీ ప్రకటించాడు. ఇతను అనుకుంటున్నాడు, ఈ బోధకుడు పొద్దునే వచ్చి నా పడవేంటి అనుకుంటున్నాడు ఈ సీమోను. ఎందుకంటే యేసయ్య అతను పిలవల, అతను కొన్న ఆపద మాత్రం చాలా ఆపద. కారణం ఏంటంటే రాత్రంతా ప్రయాసపడ్డాడు, అతనికి ఫలితమే దక్కలేదండి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు చెబుతున్నాడు, సీమోను, నీ తోని లోతుకు నడిపించి చేపల పట్టుటకు వలవే అన్నాడు యేసు ప్రభు. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి చదవండి. లూకా సువార్త 5:5. సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పారు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నీ ధోని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలవేయమని చెప్తే ఆ సీమోను అంటున్నాడు, ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఏమీ దొరకలేదు. యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తుని కలిగి ఉండకోకుండా నువ్వు ఒంటరిదానిగా ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఏమీ ప్రయోజనం లేదు. యేసుక్రీస్తుతో కలిసి లేక
గురించి నువ్వు ప్రార్థించినప్పుడు నీ పరిస్థితి ఏదైనా యేసయ్య మార్చును గాక. ఆమేన్. అందుకే సీమోను అంటున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏలినవాడ మాకేం దొరకలా, అయినను నీ మాట చొప్పున. అంటే దేవుని మాట ఏదైనా అక్కడ కార్యాన్ని చేసును గాక. ఆమేన్. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆమేన్. మరి రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఉదయాన్ని కొట్టుకొచ్చాడు, అతనికి ఏమీ దొరకలేదు, చాలా ఆపదలో ఉండిపోయాడు. కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇవ్వాల్సిన వాళ్ళకి ద్రవ్యాన్ని కట్టాలి, కానీ ఏమి ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఒకే ఒక యేసయ్య మాట అతని జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. అంతే, దేవుడి మీద నమ్మిక ఉంచి అతను వల వేశాడు. ఆ వల వేసినప్పుడు చూడండి, 153 రకాల చేపలు సముద్రంలో ఉంటాయి. ఒకేసారి అతను వల్ల పడిపోయి వచ్చి, ఎందుకంటే అతను దోల్లో ఉంది. ఎవరు తెలుసా? ఆళ్ళ వీళ్ళ కాదు, స్నేహితులు కాదు, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీతో ఉంటే, యేసయ్య నాతో ఉంటే అన్ని అద్భుతాలే. దేవుడు ఎవరంటే ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు. నువ్వు ఎటువంటి ఆపదలో ఉన్నా, ఎటువంటి ఆపదలో నువ్వు చిక్కుకున్నా, చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తే, వెలుగెత్తి ప్రభుని నువ్వు వేడుకుంటే, నువ్వు మొరపెడితే, ఆయన మీద నమ్మిక ఉంచి నువ్వు ప్రార్థిస్తే, నీ ఆపదను దేవుడు నిజంగా తీర్చి నీ పరిస్థితులు యేసయ్య మార్చును గాక. ఆమేన్. నేను ఈ సమయంలో వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, విజయవాడలో ఒక సహోదరి భర్తని పోగొట్టుకుని ఒకగానో ఒక కూతుర్ని పెంచుకుంటూ 4 ఇళ్లలో పనిచేసుకుని బతుకుతుంది ఒక పేద సహోదరి. ఆ బిడ్డని చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆ బిడ్డ పెళ్లి కొరకు డబ్బు దాచుకున్న డబ్బు వాళ్ళు బంధువైన పెదనాయన గుడికి ఇచ్చిందండి. దాన్ని అతను కూడా నమ్మకంగా పట్టుకెళ్ళినప్పుడల్లా ఆ పెళ్లి టైం కల్లా మాకు ఇచ్చేస్తానమ్మా, దాస్తానమ్మా అని చెప్పుకుంటేవాడు. నమ్మింది. సొంత పెదనాన్న కొడుకే కదా, నా అన్నయ్యే కదా. నేను భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలి అని అన్నగారిని నమ్మింది. ఈలోపు ఆ అమ్మాయికి సంబంధం రాలేదు, వచ్చింది. సంబంధం కుదిరింది. 10 రోజులు వివాహాలు కొన్నారు. ఆ వివాహానికి ముందు 15 రోజుల ముందు వాళ్ళు అడిగిన కట్న కానుకలు ఇస్తామని ఒప్పుకున్నారు. ఇతను ఆ సంబంధం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయానికి డబ్బు తెచ్చిస్తానన్న పెదనాయన కొడుకు కనపడకుండా వెళ్ళిపోయాడు. డబ్బు అంతా తీసుకొని కనపడకుండా వెళ్ళిపోయాడు. వేరేంటి బంధువులు, ఏమండి బంధువులన్న మాట తప్ప ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. గమనించాలి. డబ్బు కొరకు మనుషులు ఏదైనా చేస్తారు అనడానికి సందేహం ఏమీ పడక్కర్లా. అన్నం నమ్మింది, మోసం చేసింది. ఈలోపు వాళ్ళు కౌరు పెట్టారు. మీరు అనుకున్న టైంకి ఆ చెప్పిన ఆ కట్న కానుకలు ఇవ్వకపోతే పెళ్లి చేయడం కష్టమని చెప్పేశారు. ఈవిడి ఇళ్లలో పనిచేసిన, భర్తనే పోగొట్టుకున్నా, కుమార్తెని పెంచుకున్నా, పెదనాన్న కొడుకు దగ్గర డబ్బు దాచుకున్నా, ఈవిడేం చేసిందంటే జీవము కలిగిన యేసుక్రీస్తు నమ్ముకొని ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే పెట్టండి. ఈ సంగతి పట్టుకెళ్ళి ఆ పాస్టర్ గారు చెప్పి, ఆ పాస్టర్ గారు కూడా మంచి దైవజనుడు,
ఆ పాస్టర్ గారు ఆ తల్లికి చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, మనుషులు మోసం చేసిన దేవుడు విడిచిపెట్టేవాడు కాడు, దేవుని యొక్క నమ్మిక గురించి ప్రార్థన చేయి అని చెప్పాడు. నిజమే, మనుషులందరూ విడిచిపెట్టిపోతారు కొన్నిసార్లు మనల్ని. సంతోషమైన సమయంలో ఎందరో మనతో ఉంటారు, అందరూ మనతో ఉన్నట్టుగానే ఉంటారు. ఆపద సంభవించేటప్పటికి, కష్టకాలం వచ్చేటప్పటికి, పరిస్థితులు మారేటప్పటికి మనల్ని చూసి పక్క నుంచి వెళ్ళిపోతారని రాసుకుందే బైబిల్లో దేవుడు పెట్టాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఉన్న ఒక మాట అయినా, పొల్లైనా, క్షుణ్ణైనా నిరర్థకం కాదండి. ఎందరు విడిచి వెళ్ళిపోయినా, ఎందరు దూరమైపోయినా, ఎందరు మోసం చేసినా, యేసయ్య మనకుంటే మన జీవితం అంతా సంతోషంతో నడిపించబడదాకా. ఆమేన్. ఆ దైవజనుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తుందండి. ప్రభువా, చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నాను, మిమ్మల్ని నమ్ముకున్నానయ్యా, అంత డబ్బు నా దగ్గర దాచుకుంటే భర్త లేని వ్యక్తిగా ఉన్నాను, డబ్బులు దోచుకుంటారని నా పెదనాన్న కొడుకు అన్నయ్యని నమ్మిస్తే అది నన్ను మోసం చేసి వెళ్ళిపోయాయ్యా. ఈ వివాహం ఆగిపోతే నా కుమార్తెని అనేక రకాల మాటలు అనుకుంటారు. ఏదో లోపం ఉండి ఉంటుంది, ఏదో చేసి ఉంటుంది ఈ అమ్మాయి, అందుకే అంత సంపూర్ణత ఈ పెళ్లి డేట్ పెట్టుకున్నది తాగిపోయిందంటారు. నా బిడ్డ అన్యాయం అయిపోతాయా, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని ఆపద కాలంలో, ఆ నెమ్మది లేని సమయంలో, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని నమ్మిక ఉంచి, దేవుని యొక్క నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తూ మొదలుపెట్టింది. ఒకరోజు యథాప్రకారంగా తెల్లవారుజామున వేసి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేసిన తర్వాత బయటకు వచ్చి వాకులు ఊడుస్తుంది. వాళ్ళదే ఒక కాకి ఆ చెట్టు కొమ్మపై నుంచి ఇంతలో గురుసుని ఆ వాకులు ఊడ్చి ముందు పడేసిందంట. సహజంగా మనం ఏదో ఏం చేస్తామంటారు, అది తీసుకొని వెంటనే లోపల దాచుకుంటూ ఏం చేస్తాం, మీకు రకరకాలుగా చేస్తాము. ఆవిడ వెంటనే ప్రార్థన చేసిందంట, ప్రభా, ఎవరిదో ఈ గొలుసు పట్టుకొచ్చి ఈ కాకి నా ముందు పడేసింది, దొరికినందుకు నాకు సంతోషం జరుగుతుంది, వాళ్ళకి ఎంతో వేదన కలుగుతాయా, ఇది ఎవరిదో వాళ్ళకి అప్పగించయ్యా అని ప్రార్థన చేసిందంట. చూడండి, అంత కష్టకాలంలో కూడా, అంత ఇబ్బంది సమయంలో కూడా ఆశపడట్లేదు. ఎందుకంటే ఆ సహోదరి వాక్యం విన్నావు కదా, నీ పొరుగు వారిని ఏమీను ఆశించవద్దన్న వాక్యం విన్నావు కదా. అప్పుడు ఏం జరిగిందో తెలుసండి, ప్రభు డైరెక్ట్గా ఆవిడతో మాట్లాడుతున్నాడు, నా కుమారి, ఇది నీ కొరకు నేను రప్పించి పంపించాను, తీసుకో అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయము సాయంకాలము ఏలియాకి రొట్టె మాంసము పట్టుకొచ్చి కాకిని పెట్టినట్టుగా ఈ కాకితో నేనే పంపించాను, దీన్ని నమ్మి నీ కుమార్తె వివాహం చేయి అన్నాడు దేవుడు. దాన్ని తీసుకెళ్ళి ప్రార్థన చేశానంటే ఆ పెళ్లికి, కట్నకాంతుడికి పెళ్లి చేస్తానికి ఎంత కావాలో ఆ గొలుసు అమ్మితే అంత వచ్చిందంటే దేవుడికి మహిమ కలుగును కాక. చూసారా, సొంత పెదనాన్న కొడుకు అన్నయ్య మోసం చేసి వెళ్ళిపోయాడు. కానీ యేసయ్యను నమ్ముకుంది కనుక యేసయ్య ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు నమ్ముకోదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నీకున్న ఆపద ఏదైనా కావచ్చు, కానీ ఆయన నమ్ముకుంటే, ఆయన మీద నమ్మిక ఉంచితే నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి యేసయ్య మార్చుగాక. ఆమేన్. నేను మరొకసారి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.
నీవే ఆపదలో ఉన్నావో, దేనిని బట్టి నువ్వు ఆపదలో చిక్కుకున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్న పాటున రెప్పపాటున మోకాళ్ళ నుంచి చేతులెత్తి, ప్రభువా నేను ఇలాంటి ఆపదలో ఉన్నానయ్యా, ఇలాంటి ఆపదలో చిక్కుకున్నానయ్యా, నీవు తప్ప వేరొక దిక్కు నాకు లేదు, నీ మీద నమ్మిక ఉంచి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ప్రభువుని అడిగితే, నువ్వు ప్రభువుని అడగగలిగితే నీ ఆపదని దేవుడు ఈ రాత్రి తీర్చి నిన్ను ఒక ఒడ్డుకి చేర్చును కాక. ఆమేన్. తలలో వచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ ప్రార్థన జీవించండి. సహోదరుడా, సహోదరి, నువ్వు ఏ ఆపదలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేనిని బట్టి నీవు ఆపదలో చిక్కుకున్నావో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని చేయడానికి యేసయ్య చేతులు చాపుతున్న గడియ. అడుగు ప్రభుని, ఏలినవాడా, యేసయ్యా నాకున్న పరిస్థితులు మార్చేయ, నేను ఆర్థికంగా ఆపత్కాలంలో చిక్కుకుపోయాను, ఆరోగ్యరీత్యా నేను చిక్కుకున్నాను, నన్ను విడిపించు. నీవు విడిపించుటకు సమర్థత కలిగిన దేవుడు కనుక నన్ను విడిపించు ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే ఈ రాత్రి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మన దేశాన్ని దేవుడు ఉన్న ఆపద నుంచి విడిపించుగాక. అదే సేమ్ టైం మీ ప్రార్థనలో ఒక విషయం ఎత్తిపట్టండి. ప్రభువా ఈ కరోనా వైరస్ని మా దేశం నుంచి వెంటబడ్డాడు ప్రభువా, కేసులు పెరగకుండా సహాయం చేయండి, ఉన్నవారిని స్వస్థపరచండి, అన్ని దేశాల్లో మా దేశంలో కూడా నెమ్మదిని దయచేయండి. మా దేశం చాలా ఆపదలో చిక్కుకుపోయింది ప్రభువా, మా దేశంలో ఉన్న ప్రజలు ఆపదలో చిక్కుకున్నారు నాయన, అన్ని దేశాలు ఆపదలో చిక్కుకున్నాయి ప్రభువా, విడిపించు నాయన, విడుదల కలగచేయి నాయన, విమోచన కలగచేయి ప్రభువా, నీవు తప్ప వేరొక దిక్కు మాకు లేదు ప్రభువా. ప్రేమగల తండ్రి, మంచి దేవుడు యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాతో, నాతో, అందరితో మాట్లాడడానికి స్తోత్రాలు. మీ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి, మీ వాక్కులు వెలుగులో నడిపించండి. ఎందరైతే నేను ఆపదలో ఉన్నానయ్యా, మా కుటుంబం ఆపదలో ఉంది, మా దేశం ఆపదలో చిక్కుకున్నాం ప్రభువా, నీ ఎంత నమ్మికి వచ్చిన విడిపించగలుగుతారు, వాళ్ళందరినీ విడుదల కలుగుతున్నారు, యేసు నామములో విడుదల కలుగుతున్నారు, మా దేశాన్ని కూడా విడుదల కలుగుతున్నారు. అయినా ప్రాణం లేని ఒక జీవితం, ప్రాణంలో వ్యక్తి పోరాడుతున్నారు ప్రభావ. ఈ పోరాటం ఎంతవరకు ఎవరికీ తెలియదు నాయన, కానీ దానిపైన యేసు నామములో బాబు విజయము కలుగును గాక, జయము కలుగును గాక, మా దేశం నుంచి తరమబట్టబడును గాక. నమోదు కాకుండా సాగించండి, హాస్పిటల్ సిబ్బంది వారిని నిర్వహించండి, వారికి మంచి ఆరోగ్యం, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నియమించండి, ప్రాంతాలుగా పదలుగా అయ్యా, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అయినా వాలంటీర్స్ అయినా ఎంతో మంది కష్టపడి శ్రమించి పనిచేస్తారు, ప్రాణానికి తెగించి కూడా పనిచేస్తారు. మా దేశంలో నెమ్మదిని ఉదయింప చేయమని సమయం కలుసుకుందాం. వాక్యం వినండి, మీ వాడు మీకు తెలిసిన బంధువులు, స్నేహితులు కూడా మీరు వాక్యం వస్తుంది తెలియచేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. వాక్యం దేవుడిని దీవించుకుంటాను.